వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరోసారి బాంబులతో దద్దరిల్లుతుంది పశ్చిమాసియా. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తత మొదలయ్యాయి. ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని వారాలుగా సీజ్ ఫైర్ కు కొనసాగుతోంది. అయితే ఈ సీజ్ ఫైర్ కు తూట్లు పొడుస్తుంది అమెరికా. ఇరాన్ రేడార్ డ్రోన్ కంట్రోల్ కేంద్రాలపై యుఎస్ దాడి చేసింది. ఇక యుఎస్ కి చెందిన MQ-1 డ్రోన్ ని కూల్చేసింది ఇరాన్. ప్రతిగా సైనిక స్థావరాలపై విరుచుకుపడింది అమెరికా. కువైట్ వైపు క్షిపణులు డ్రోన్లు దూసుకొచ్చాయి. కువైట్ లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు కొనసాగాయి. ఇక ఇరాన్ యుఎస్ మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతుంది. కానీ యుఎస్ ఈ సీజ్ ఫైర్ కి తూట్లు పొడిచింది. ఇక ముందుగా ఇటు హార్మూజ్ జలసంధిలో దాడులు చేసింది అమెరికా. తమ నౌకల మీద ఇరాన్ దాడి చేస్తుందనే భయంతోనే తామే ముందుగా దాడి చేసినట్లుగా దీంట్లో ఇటు ట్రంప్ చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు మొత్తం కూడా డ్రోన్లు క్షిపణులతో ఇరాన్ మీద విరుచుకుపడుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మా కొలీగ్ సిరాజ్ అడిగి తెలుసుకుందాం. ఇటు సిరాజ్, మనం చూస్తే అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతుంది. కానీ అమెరికా మాత్రం తమ మీద ఇరాన్ ఎక్కడ దాడులు చేస్తుందని మేమే ముందుగా దాడులు చేస్తున్నాం అంటూ కూడా ట్రంప్ చెప్పి ఇక ఇప్పుడు దాడులను కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అయితే తారాస్థాయి కనబడుతున్నాయి. మొదటగా యుద్ధం సాగడం, యుద్ధం తర్వాత శాంతి చర్చల వైపు అడుగులు వేయడం, శాంతి చర్చల నేపథ్యంలో సీజ్ ఫైర్ ను ఇరు దేశాలు పాటిస్తున్నటువంటి పరిస్థితి యథాతథ స్థితి అని మనం అంటూ ఉంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అటువైపు కాల్పులు జరగకుండా ఇటువైపు యుద్ధాన్ని పూర్తి స్థాయిలో ఆపకుండా ఉన్నటువంటి పరిస్థితిని సీజ్ ఫైర్ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అడుగులు వేసి పూర్తి స్థాయిలో చర్చలు ఫలించడమా లేదా విఫలం చెందడమా ఈ మొత్తాన్ని పక్కన పెడితే చర్చల దశలో ఉన్నప్పుడు కాల్పులు పాటించడం, కాల్పులు లేకుండా చూడటం ఇరు దేశాలు సాగించేటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదటికి వచ్చిందా అనేటువంటి తంత అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు శాంతి చర్చలకు సంబంధించినటువంటి ప్రాసెస్ సాగుతున్నటువంటి ఈ దశలో ఇరు దేశాలు ఇప్పుడు పరస్పరంగా దాడులు చేసుకునేటువంటి వరకు కూడా పరిస్థితి వచ్చింది. ఇరాన్ కు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ, అదేవిధంగా డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ పైన అమెరికా సైన్యం ప్రధానంగా దాడులు చేసింది అనేటువంటి మాత్రం ఇరాన్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి ప్రతీకారంగానే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ సంబంధించినటువంటి కార్ప్స్ అంటే IRGC అనేది ఇరాన్ కి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి ఆర్మీ వ్యవస్థలో ఒక భాగంగా ఉంది. ఇప్పుడు అది దాన్ని పూర్తి స్థాయిలో అమెరికా సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా అంతర్జాతీయ జలాల్లో ఏదైతే ఇరాన్ కు సంబంధించినటువంటి అంతర్జాతీయ జలాల భూభాగంలో సో అమెరికాకు సంబంధించినటువంటి MQ-1 అనేటువంటిది ఒక డ్రోన్ సంచరిస్తుండడం, దాన్ని ఇరాన్ కూల్చివేయడం, ఇతర కీలకమైనటువంటి ఏదైతే మందులు తీసుకొచ్చేటువంటి సామాగ్రికి సంబంధించినటువంటి డ్రోన్ దాన్ని కూడా కూల్చివేయడం, దీనికి ప్రతిస్పందనగానే ఇరాన్ ఆ పని చేసింది కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం అనేది మాత్రం అమెరికా దాడులకి ఒక సారాంశంగా తెలుస్తుంది. సో ఇరాన్ లో ఉన్నటువంటి గురుక్ నగరంతో పాటుగా కేష్మీర్ ద్వీపంలో ఉన్నటువంటి సైనిక కేంద్రాలపైన కూడా అమెరికా దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇరాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే గ్రౌండ్ స్టేషన్స్ అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి స్టేషన్స్ కానివ్వండి, రెండు కీలకమైనటువంటి డ్రోన్ అటాక్ చేసేటువంటి సెంటర్స్ కానివ్వండి, వీటిని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్లుగా అమెరికా అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తమ ఏదైతే సైనిక కేంద్రాలపైన అమెరికా దాడులు చేయడం మాత్రం ఇరాన్ తీరించుకోలేనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. IRGC కూడా తాము దీన్ని లక్ష్యంగా తీసుకుని మరోసారి అమెరికా మీద ఎగబడతాం, దాడులు చేస్తాం అనేటువంటి కామెంట్ అయితే చేస్తుంది. అయితే ఇప్పుడు ఇస్లామాబాద్ వేదికగా తొలి దశలో చర్చలన్నీ కూడా విఫలమైనటువంటి పరిస్థితి. మళ్ళీ దశ చర్చలు ఉండబోతున్నాయి, ఈసారైనా యుద్ధానికి చెక్ పెట్టబోతున్నారు అని అందరూ ఆశలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు హార్మూజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ నౌకలను అడ్డగిస్తున్నటువంటి పైన ప్రపంచవ్యాప్తంగా చమురు ఎగుమతులు దిగుమతుల్లో ఆటంకం ఏర్పడడం, మరోవైపు గ్యాస్ కి చమురుకు సంబంధించినటువంటి ధరలు తారాస్థాయికి చేరడం, ఈ మొత్తం ఇంపాక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధం కారణంగానే పడుతుంది. మరి యుద్ధానికి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అని అందరూ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ సీజ్ ఫైర్ ను ఉల్లంఘించినటువంటి అమెరికా, మరొక దానికి ప్రతిస్పందించినటువంటి ఇరాన్ ఈ చర్య మాత్రం యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా అనేటువంటి క్వశ్చన్ మళ్ళీ రైజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడైతే ఈ తాజాగా కువైట్ లో కూడా ఈ క్షిపణులు ఇరాన్ ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తుంది, అమెరికా ఎయిర్ బేస్ ను లక్ష్యంగా తీసుకొని. ఖచ్చితంగా నేను ఎందుకంటే ఇప్పుడు అమెరికా మీద ప్రత్యక్షంగా దాడి చేసేటువంటి పరిస్థితిలో ఇరాన్ లేదు కాబట్టి అమెరికాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయాన్ని అందిస్తున్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే, ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన దాడి చేస్తే
అమెరికా దిగొస్తుంది, అమెరికా దారికి వస్తుంది. కాబట్టి గల్ఫ్ దేశాలపైన దాడి ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మార్చుకోవాలి అనేటువంటిది మాత్రం ముందు నుంచి ఇరాన్ భావించినటువంటి పరిస్థితి. యుద్ధం మనం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని గమనిస్తే రెండు దశలు కనబడుతున్నాయి. ఒకటి, అమెరికా పైన ప్రత్యక్షంగా వెళ్లి యుద్ధం చేసేటువంటి పరిస్థితి, అంత శక్తి, అంత కీలకమైనటువంటి సాంకేతికత ఇరాన్ కు లేదు. అలాంటి సందర్భంలో అమెరికా మిత్ర దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాలపైన దాడులు చేయడం, ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు, ప్రముఖంగా అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలపైన దాడి చేయడం, ఇది ఒక ప్రధానమైనటువంటి ఆయుధం. రెండు, హార్మూజ్ జలసంధి తనకున్నటువంటి భౌగోళిక పరమైనటువంటి శక్తి, దీన్ని యూజ్ చేసుకుని హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేయడం. ఈ రెండు మార్గాల ద్వారా మాత్రమే ఇరాన్ వెళ్తూ ఉంది. సో మొదటి మార్గం ద్వారా అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడం, రెండో మార్గం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలపైన ఇంపాక్ట్ పడేలా చేయడం. ఇరాన్ ముందు నుంచి అవలంబిస్తున్నటువంటి తీరు మొత్తం కూడా ఇలాగే సాగుతుంది. ఇప్పుడు తాజాగా కూడా కువైట్ పైన దాడి చేస్తే అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరం కువైట్ లో కూడా ఉంది కాబట్టి, సో అక్కడ పూర్తి స్థాయిలో దాడి చేస్తే మాత్రం అమెరికాకు సంబంధించిన రక్షణ వ్యవస్థ పైన కొంతవరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇరాన్ ఆలోచనలు తెలుస్తున్నాయి. కానీ సీజ్ ఫైర్ పూర్తి స్థాయిలో ఉండి ఒకవైపు చర్చలు సఫలం కావాలి అని అందరూ కోరుకుంటున్నటువంటి తరుణం ఇరు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా కూడా వివిధ దేశాల మీద ఇంపాక్ట్ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇదే సీజ్ ఫైర్ కాకుండా ఇలాంటి కాల్పుల విరమణ లేకుండా సో ఇలాగే కాల్పులు లేదా దాడులు ప్రతిదాడులు కొనసాగితే మాత్రం ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడట్లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సిరాజ్. ఇక సీజ్ ఫైర్ కొనసాగుతుంది. ఇప్పుడే కొంచెం ప్రపంచ దేశాలని కొంచెం ఊపిరి పీల్చుకుంటే తమ దగ్గర ఉన్నటువంటి చమురు నిల్వలు కానీ ఇవన్నీ కూడా కొంత పునరుద్ధరించుకోవచ్చు, దేశంలో ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు కొంత తగ్గించుకోవచ్చు, చమురు కొరతను తగ్గించుకోవచ్చు అని ప్రపంచ దేశాలు భావిస్తున్న సమయంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి పశ్చిమాసియాలో. దీంతో మరొకసారి యుద్ధం మొదలైనట్లుగా తెలుస్తుంది. ఉద్రిక్త పరిస్థితులు ముదరనున్నట్లుగానైతే అర్థమవుతూ ఉంది. అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక అమెరికా ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు చేస్తూ ఉంది. దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులనే కొనసాగుతున్నాయి. మరొకవైపు అమెరికాను దాడులకు సిద్ధమవుతూ ఉంది. వీటన్నిటి దాడులు ప్రతి దాడుల్లోనైతే ఇప్పుడు మరలా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలలో తలెత్తబోతున్నట్లుగా మనం చూడొచ్చు.